హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథ నేను మీ ముందుకు వచ్చాను. ఈ కథ పేరు 1000 రూపాయల చొక్కా. ఇప్పటి కాలంలో అయితే 1000 రూపాయలకు చొక్కా సరిగ్గా రావట్లేదు, కానీ ఒకప్పుడు 1000 రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్. దాంతో ఒక చొక్కా కొనడం అంటే అదొక పెద్ద విషయం అన్నమాట. మరి ఆ 1000 రూపాయల చొక్కా కొన్నది ఎవరు, దానివల్ల ఏం జరిగింది చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్, ఒక చిన్న కామెంట్ మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ కథను తప్పకుండా షేర్ చేయండి. ఈ కథ ఫిబ్రవరి 1996లో ప్రచురితమైంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగనగా పోలవరం అనే ఊరిలో బ్రహ్మయ్య, భోగన్న అని ఇద్దరు స్నేహితులుండేవారు. వారిద్దరూ కాయకష్టం చేసి పనిచేసేవారు. కొన్నాళ్లకు పోలవరంలో పెద్ద కరువు వచ్చింది. బ్రహ్మయ్యకు, భోగన్నకు పని లేకుండా పోయింది. బ్రతుకు తెరువు వెతుక్కుంటూ ఇద్దరు పట్నం కేసి బయలుదేరారు. కొన్నాళ్ళు చాలా శ్రమపడ్డారు. తరువాత అన్నీ కలిసి రావడంతో వారిద్దరూ బాగా డబ్బు కూడబెట్టారు. కొన్నాళ్ల తర్వాత భోగన్నకు ఒక ఆలోచన వచ్చింది. తను పోలవరం తిరిగి వెళ్ళి తన వైభవాన్ని అందరికీ చూపించాలి అని అతను అనుకున్నాడు. వెంటనే ఆ విషయం బ్రహ్మయ్యకి చెప్పాడు. బ్రహ్మయ్య కూడా సరే అన్నాడు. ఇద్దరూ కలిసి ఊరికి బయలుదేరదాం అనుకున్నారు. మరి ఊరికి ఉత్త చేతులతో ఏం వెళ్తాం, తెలిసిన వాళ్లకు కొన్ని కానుకలు తీసుకెళ్తే బాగుంటుంది అన్నాడు బ్రహ్మయ్య. ఇందుకు భోగన్న కూడా సరే అన్నాడు. ఇద్దరూ కలిసి పట్నంలో సంతకు వెళ్లారు. బ్రహ్మయ్యకు పోలవరంలో 10 మంది స్నేహితులున్నారు. వాళ్ల కోసం వాడు 10 రకాల వస్తువులు కొన్నాడు. 100 రూపాయలు ఖర్చయింది. భోగన్న మాత్రం అవేమీ కొనకుండా, ఒరే బ్రహ్మయ్య, నువ్వు చాలా చిన్న వస్తువులు కొన్నావురా. పట్నంలో మనం ఎలా బతుకుతున్నాం, మన హోదా ఏమిటో వాళ్ళకి తెలియాలంటే బాగా ఖరీదైన వస్తువులు కొనాలి అన్నాడు భోగన్న. ఒరే, నేను కొన్న వస్తువులు నా హోదాను, తాహత్తును తెలియజేస్తాయి. ఇంతకంటే ఎక్కువ ఖరీదువి నేను కొనలేనురా అన్నాడు బ్రహ్మయ్య నిర్మోహమాటంగా. మిత్రులిద్దరూ సంతలో కాసేపు అలా తిరిగారు. ఒకచోట ఒక వ్యాపారి, అయ్యో, ఇంత పెద్ద పట్నంలో నా దగ్గర సరుకు కొనే ధనవంతుడే లేడా అంటూ వాపోతున్నాడు. భోగన్న వ్యాపారిని పలకరించి సరుకేమిటో చూపించమన్నాడు. వ్యాపారి ఒక మంచి చొక్కా చూపించి, ఈ గుడ్డ చైనా దేశం నుంచి వచ్చిందండి. ముట్టుకుంటే చాలు పట్టుపరుపును తాకినట్టే ఉంటుంది. దీనిని అరబు దేశపు దర్జీ ఎంతో చాతుర్యంతో కుట్టాడు. దీని మీద ఉన్న పూల బొమ్మలన్నీ వెండి, బంగారు దారాలతో కుట్టబడ్డాయి తెలుసా? ఇదిగో ఇక్కడ చూడండి, అక్కడక్కడ ముత్యాలు కూడా పొదిగి ఉన్నాయి. ఈ చొక్కా 10,000 రూపాయల విలువ చేస్తుంది, కానీ నేను 1000 రూపాయలకే అమ్ముతున్నాను అన్నాడు. చొక్కా 1000 రూపాయలా? ఏ మహారాజుకో జమీందారుకో చూపించుకో, ఇలాంటివి సంతకు తీసుకొస్తే ఎవడు కొంటాడు అన్నాడు బ్రహ్మయ్య. అయితే భోగన్న మాత్రం వెంటనే ఆ చొక్కాను బేరమాడాడు. 1000 రూపాయలకు ఒక్క పైసా కూడా తగ్గనన్నాడు ఆ వ్యాపారి. భోగన్న తన వద్ద ఉన్న డబ్బు లెక్క పెడితే 900 ఉంది. వెంటనే బ్రహ్మయ్య వద్దకు తిరిగి, ఒరేయ్, ఒక 100 రూపాయలుంటే అప్పుగా ఇవ్వు, ఇంటికి వెళ్ళాక తిరిగి ఇచ్చేస్తానులే అని బ్రహ్మయ్య దగ్గర అప్పు తీసుకుని మరీ భోగన్న ఆ చొక్కాను కొనేశాడు. ఒరేయ్, ఇంత ఖరీదైన చొక్కా ఎవరి కోసం రా? పోలవరం గ్రామాధికారికి గాని ఇద్దామనుకుంటున్నావా? ఆయన మనకెప్పుడైనా ఉపకారం చేశాడా ఏమైనానా? అసలు తొడుక్కునే తాహత్ ఎవరికుందిరా అంటూ అడిగాడు బ్రహ్మయ్య ఆశ్చర్యం పట్టలేక. భోగన్న చిన్నగా నవ్వి, ఇంకొకరి కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టే వెర్రివాణి కానరా నేను. ఈ చొక్కా నా కోసం. మన ఊళ్ళో ఈ చొక్కా వేసుకొని తిరిగానంటే ఊరంతా నా హోదా ఏంటో తెలుసుకొని విస్తుపోతుంది. అర్థమైందా అన్నాడు గర్వంగా. అయితే మాత్రం ఒక చొక్కా కోసం 1000 రూపాయలు తగలేస్తావా? ఇది తొడుక్కుంటే నీకేం సంతోషం రా? అంత డబ్బు పోయిందన్న బాధ గుర్తు చేయడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదురా అన్నాడు బ్రహ్మయ్య. బ్రహ్మయ్య, నీకు సుఖపడ్డం తెలియదురా. ఎదుటివాడి కోసం ఎంత ఖర్చు పెట్టినా వాడికి తృప్తి అనేది ఉండదు. వాడు వెనక్కి వెళ్ళి నీ గురించి చెప్పేవి చెప్తూనే ఉంటాడు. నీ కోసం నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకుంటే నీ హోదా పెరుగుతుంది. అంతా నిన్ను గౌరవిస్తారు. ఇది గుర్తుంచుకో, సుఖపడతావు అన్నాడు భోగన్న. బ్రహ్మయ్య మారు మాట్లాడలేదు. ఇక ఇద్దరు సంత నుంచి ఇంటికి తిరిగి రావడమే కాకుండా ఊరికి కూడా బయలుదేరి అనుకున్న రోజుకెల్లా ఊరికి కూడా వచ్చేశారు. పోలవరంలోకి ప్రవేశించే ముందు పొలిమేర వద్ద ఉన్న చెరువు దగ్గర ఆగిపోయాడు భోగన్న.
అక్కడ స్నానం చేసి 1000 రూపాయల చొక్కా ధరించి అప్పుడు ఊళ్ళో ప్రవేశిస్తానన్నాడు వాడు. బ్రహ్మయ్య మాత్రం వెంటనే ఊళ్ళోకి పోయి తనకు తెలిసిన వాళ్ళను కలుసుకొని పట్నం నుంచి తెచ్చిన కానుకలిచ్చాడు. అంతా వాడిని బాగా ఆదరించి వారినందరినీ గుర్తుపెట్టుకున్నందుకు ఎంతో సంతోషించారు. తర్వాత భోగన్న గురించి కూడా అడిగారు. భోగన్నకేంరా, మన ఊళ్ళో వేసుకుని తిరగడానికి 1000 రూపాయల చొక్కా కొన్నాడు వాడు, తెలుసా అన్నాడు బ్రహ్మయ్య. అవునా అంటూ ఆశ్చర్యపోయారు అందరూ. భోగన్న వెనకాలే వస్తున్నాడని తెలుసుకొని కొందరు వాడిని చూడ్డానికి ఊరి పొలిమేర దాకా వెళ్లారు. అప్పటికి వాడి స్నానం పూర్తయిపోయింది. కొత్త చొక్కా కూడా వేసుకున్నాడు. ఊళ్ళో వాళ్ళు భోగన్నను చుట్టుముట్టి, ఒరేయ్, నువ్వు 1000 రూపాయల చొక్కా కొన్నవాటగా, బ్రహ్మయ్య చెప్పాడు. అంత ఖరీదైన చొక్కా ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నావురా, ఒకసారి చూపించు అన్నారు. భోగన్న కాస్త చిన్నబుచ్చుకున్నాడు. చూస్తే తెలియడం లేదా, ఇది ఇది ఇప్పుడు నేను వేసుకున్న చొక్కానే ఇది అన్నాడు. ఊళ్ళో వాళ్ళు ఆ చొక్కాను దగ్గర నుంచి పరీక్షగా చూశారు. వాళ్లలో ఒకడు, ఒరేయ్, పట్నంలో మోసగాళ్ళు ఎక్కువగా ఉంటారని విన్నాను. ఈ చొక్కా 1000 రూపాయల, చూడ్డానికి చాలా మామూలుగా ఉంది కదరా, ఈ చొక్కా కోసం 1000 రూపాయలు తగలేశావా? మన ఊరివాడు ఇంతగా మోసపోయాడంటే నేను నమ్మలేకపోతున్నాను రా అన్నాడు. భోగన్న కాస్త బాధపడుతూనే చొక్కాకున్న వెండి బంగారు దారాల గురించి ముత్యాల గురించి చెబితే ఊరోళ్ళు నమ్మనట్లు మొహం పెట్టారు. ఏమోరా, ఇవి చూడ్డానికి తెలుపు పసుపు దారాల్లా ఉన్నాయంతే. నువ్వు ముత్యాలంటున్నవి గాజు పూసల్లా ఉన్నాయి. అవి నిజంగా వెండి బంగారు దారాలు ముత్యాలు అయితే మాత్రం ఏం లాభంరా, చెబితే తప్ప ఎవరికీ తెలియడం లేదు. ఇలాంటి చొక్కాను 100 రూపాయలతో తయారు చేసుకోవచ్చు, దీనికి 1000 రూపాయలు తగలేశావా? సరేలే, పోనీ ఇదంతా అబద్ధం అని చెప్పు, మేము నమ్ముతాం అన్నాడు వెటకారంగా. అప్పుడు భోగన్న వాళ్లతో కలిసి ఊళ్ళోకి వెళ్లి బ్రహ్మయ్యను సాక్ష్యం చెప్పమన్నాడు. బ్రహ్మయ్య నిజంగానే ఆ చొక్కా ధర 1000 రూపాయలని చెప్పాడు. అయితే నువ్వు పక్కనే ఉండి భోగన్న నష్టపోయేలా చేశావన్నమాట. ఒకే ఊరి వాళ్ళయి ఉండి ఇలా చేయడం ఏమిట్రా, బుద్ధుండక్కర్లే అన్నాడు ఒక పెద్ద ఆయన. పట్నం వెళ్ళాక మీరిద్దరూ బాగా మారిపోయారా. పట్నానికి వెళ్ళి మా గురించి ఆలోచించి కానుకలన్నీ తెచ్చిన వాడివి పక్కనే ఉన్న నీ స్నేహితుడి గురించి ఆలోచించలేదా? వాడు నీ కళ్ళెదుట మోసపోతుంటే ఏం చేస్తున్నావు అంటూ బ్రహ్మయ్యను తప్పుపట్టారు. అందులో బ్రహ్మయ్య తప్పేదీ లేదని, తను కావాలని ఆ చొక్కా కొన్నాడని వాళ్లకు భోగన్న చెప్పాడు. ఒరేయ్, మీకు ముందుగా బ్రహ్మయ్య ద్వారా తెలియడం వల్ల ఈ చొక్కా గురించి మీరు ఏదేదో ఊహించుకున్నారు. అసలు చొక్కా చూశాక నిరుత్సాహపడ్డారు. ఏమీ తెలియని వాళ్ళు ఈ చొక్కా చూస్తే మూర్ఛపోయినంత పని అవుతుంది తెలుసా అన్నాడు. భోగన్న తన చొక్కాతో ఊరంతా తిరిగి ఎంతో మందిని కలిసి వచ్చాడు. కొందరు వాడి చెప్పుల గురించి అడిగారు, కొందరు వాడి చేతిలో ఉన్న పొన్నుకర్ర గురించి అడిగారు, మరికొందరు వాడు తలకు కట్టుకున్న తలపాగా గురించి కూడా అడిగారు. కానీ వాడి చొక్కా గురించి ఎవ్వరూ సరిగ్గా పట్టించుకునే లేదు. కొందరు పట్నం వెళ్ళాక వాడి నడక మారిందని చెప్పారు. కొందరు వాడి మీసాలను చూసి మెచ్చుకున్నారు. జమీందారు గారి పెద్ద కొడుకు మీసాలతో సరితూగగలవు అని చెప్పారు. కానీ ఒక్కడు కూడా వాడి చొక్కా గురించి అడగలేదు. నోరు విడిచి వాడు కొందరిని చొక్కా ఎలా ఉంది అని అడిగితే పర్వాలేదు, బానే ఉంది అని చెప్పి ఊరుకున్నారు. భోగన్న చాలా బాధపడ్డాడు. ఊళ్ళో 2 రోజులుండి మిత్రులిద్దరూ తిరుగు ప్రయాణం అయ్యారు. ఇద్దరికీ తెలిసిన వాళ్లలో కొందరు, ఒరే భోగన్నను ఒక కంట కనిపెట్టుండరా అని బ్రహ్మయ్యకు చెప్పారు. భోగన్నతో, ఒరేయ్, సంపాదించిన డబ్బును వృధా చేసుకోకు, బ్రహ్మయ్య తెలివైనవాడు, వాడి సలహాలు తీసుకుని బాగుపడు అని హితవు చెప్పారు. పట్నం వెళ్లే దారిలో భోగన్న, ఒరేయ్, మన ఊరి వాళ్ళు ఎంత స్వార్థపరులో చూసావా? నువ్వు వాళ్ళ కోసం కానుకలు తెచ్చావు కదా, అందుకే నిన్ను పొగుడుతున్నారు. నేను నా గురించే ఖర్చు పెట్టుకున్నాను కదా, అందుకే నన్ను ఎంతగానో చిన్నబుచ్చారు. మళ్ళీ ఆ ఊళ్ళో అడుగు పెట్టాను రా అన్నాడు బ్రహ్మయ్యతో. అది విని బ్రహ్మయ్య చిరునవ్వు నవ్వాడు. భోగన్న, నీ గురించి నీకే తెలియని వాడివి మన ఊరి వాళ్ళని ఏమర్థం చేసుకుంటావురా? నువ్వు 1000 రూపాయల చొక్కా నీకోసం కొనుక్కున్నావా? ఇతరుల మెప్పు కోసం కొనుక్కున్నావు. నీకోసం కొనుక్కుంటే అది తొడుక్కొని సంతోషించేవాడు. ఇతరులు దాని విలువ గుర్తించకపోతే నీకు చిన్నతనం అనిపించదు. అసలు వారు దాని విలువను గుర్తించాలని నువ్వు అనుకో. నీకు చిన్నతనం అనిపించింది అంటే వారి మెప్పు పొందలేదు కాబట్టే. ఇతరుల మెప్పు కోసం నీ ఒంటి మీద ఉండే చొక్కాకు 1000 రూపాయలు ఖర్చు చేసే బదులు ఇతరుల కోసమే ఒక 10 రూపాయలతో ఒక వస్తువు కొని తీసుకెళ్తే నువ్వు కోరుకున్న మెప్పు చౌకగా లభించేది కదా. ఆలోచించు
ఇతరుల కోసం ఏమీ చెయ్యకుండా వాళ్లనే స్వార్థపరులు అనడం ఎంతవరకు న్యాయంరా అని అడిగాడు. భోగన్నకు తన తప్పు అర్థమైంది. అప్పటి నుంచి వాడు లేనిపోని బేసిజాలకు పోకుండా తన మిత్రుల కోసం కూడా జీవించడం నేర్చుకొని సంతోషంగా బ్రతికాడు. చూశారు కదా, చిన్న కథ కానీ చాలా గొప్ప నీతిని చెప్తుంది కదా. ఈ కాలంలో ఎంతో మంది గొప్పల కోసం తమ తాహత్తుకు మించినటువంటి వస్తువులను కొనడం, అది వేరే వాళ్లకు డిస్ప్లేలా పెట్టడం, ఈ తరహా బ్రతుకు చాలా మందికి అలవాటైపోయింది. ఎవరైనా అడిగితే అది తమ లైఫ్ స్టైల్ అని, అలా కూడా బతకపోతే ఇంకా బతికి వేస్ట్ అని, ఇలాంటివి ఎన్నో చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళను మీరు కూడా చూసే ఉంటారు కదా. కోర్స్ ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని వేలెత్తి చూపించడానికి మాత్రం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఈ విషయం తెలుసా, మనం వాడే ఫోన్లోని 80% ఫీచర్స్ మనం అసలు ఎప్పుడు వాడం. మనం వాడేవి ఓన్లీ 20% ఫీచర్స్, అవే రిపీటెడ్గా వాడుతూ ఉంటాం. కావాలంటే మీరు గమనించి చూడండి, మీ ఫోన్లోని కొన్ని యాప్స్ని మాత్రమే మీరు ప్రతిరోజు మాటిమాటికి వాడుతుంటారు. మరికొన్ని యాప్స్ వారానికి 2 వారాలకు ఒకసారి వాడుతుంటారు. ఇంకొన్ని యాప్స్ని ముట్టే చాలా కాలం అవుతుంది కదా. మరి అటువంటప్పుడు కొత్త కొత్త అప్డేట్స్తో వచ్చిన ఫోన్స్, కొత్త కొత్త మోడల్స్ కొనడం అవసరమా? మన తాహత్తుకు తగ్గట్టుగా, మన ఇష్టాలకు తగ్గట్టుగా, మనకి ఉపయోగపడే పద్ధతి ప్రకారంగా మనం ఏదైనా కొనుక్కున్నా, దాన్ని ఎంజాయ్ చేసినా దాన్ని ఎవరూ వేలెత్తి చూపడానికి వీలే లేదు కదా. మన కథలో భోగన్న చొక్కా కొనేటప్పుడు తనకు నచ్చిందా అనే విషయం కంటే ఎదుటి వాళ్లకు అది గొప్పగా కనిపిస్తుందని, తన హోదాను చూపిస్తుందని చాలా ఆశపడ్డాడు కదా. అదే అతను చేసిన తప్పు. తన కోసం తాను ఒక చొక్కా కొనుక్కోవడం తప్పే కాదు, కానీ ఎదుటివాడికి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేసి అది వాళ్లకు నచ్చకపోతే బాధపడి వాళ్లనే స్వార్థపరులు అనడం ఎంతవరకు న్యాయం కదా. మనకి నచ్చిందని ఒక ఫోన్ కొనుక్కోవడంలో, ఒక కార్ కొనుక్కోవడంలో, ఒక ఇల్లు కొనుక్కోవడంలో తప్పు లేదు. కానీ కొనుక్కున్న దాన్ని 10 మందికి చూపించి నచ్చిందా లేదా అని వాళ్ళకి నచ్చకపోతే తను బాధపడి ఇలాంటివి చేయడం వల్లే మనశ్శాంతి లేకుండా పోతుంది కదా. చిన్న నీతి, కానీ ఈ రోజుకి కూడా మన లైఫ్కి పనికొచ్చే ఒక గొప్ప నీతిని ఆ కాలంలోనే చందమామ చెప్పింది. మరి ఇటువంటి మంచి చందమామ కథలను అందరికీ షేర్ చేయాలి కదా. తప్పకుండా వీటిని మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ కథ నచ్చితే, మోరల్ నచ్చితే తప్పకుండా ఈ వీడియోలో ఒక కామెంట్ మరియు ఈ వీడియోకి ఒక లైక్. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.